welcome for our teaser function. I am very happy to launch our teaser. We are IF Corporations, Italian of the East Film Corporation. We are a heart full of dreams ఉన్న ఒక కార్పొరేషన్ అండి. సో వీ హోప్ యూ ఆల్ బ్లెస్ us అండ్ మేము అనుకున్న డ్రీమ్ని మీ ద్వారా, అందరి ద్వారా, మీడియా మిత్రుల ద్వారా, అందరి ఆశీస్సులతో మంచి విజయాన్ని సాధించేలా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ టైటిల్ కానీ కొన్ని రోజుల కింద నవీన్ చంద్రతో విన్నా నేను ఈ సినిమా చేస్తున్నామని. నిజంగా నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. జరా ఫ్రెష్ లుక్, డెఫినెట్లీ సినిమా చాలా ప్లెజెంట్గా ఉంది, కొత్తగా ఉంది. 100% నవీన్కి మంచి సక్సెస్ వస్తుంది సినిమా ద్వారా. అలాగే డైరెక్టర్స్ చాలా నైస్, అంటే కొత్త కాన్సెప్ట్ని కొత్తగా ప్రజెంట్ చేశారు. డెఫినెట్లీ ఏదో అంటే ఎనీవేస్ సినిమా లాగా నాని గారు చెప్పినట్టుగా అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు ఈ సినిమా నిర్మాణం చేయడానికి విచ్చేసినటువంటి ప్రొడ్యూసర్ గారికి ఈ యొక్క ఇండస్ట్రీ తరఫున స్వాగతం చెప్తూ, ఎందుకంటే కొత్త సినిమాలు అంటే కొత్త ప్రొడ్యూసర్స్ వచ్చినప్పుడు ఆ యొక్క సినిమాలను ఆదరిస్తే ఇంకా ఆయన 10 సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ, మరి ఈ యొక్క సినిమా ఇప్పుడే మనం టీజర్ చూసాం, చాలా బాగుంది. తప్పకుండా సక్సెస్ అయ్యి విజయం సాధించి ఆ ప్రొడ్యూసర్స్ కూడా అందరూ ఆదరించి అభిమానిస్తారని చెప్పేసి, మరి అదేవిధంగా డైరెక్టర్స్ వారిద్దరూ ట్విన్స్ మనం మొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఇద్దరు ట్విన్స్ ఈ యొక్క సినిమాకి కలిసి పనిచేయడంతో, అంటే ఇద్దరు డైరెక్టర్, ఒక డైరెక్టర్ చేస్తేనే ఆ సినిమా తప్పకుండా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి ఇద్దరు కలిసి చేశారంటే ఇది తప్పకుండా ఆడియన్స్ కూడా డబల్ ధమాకాగా భావించవచ్చు అని చెప్పేసి సక్సెస్ కావాలని కోరుతాను. థ్యాంక్ యూ. కాదు ఫస్ట్ నీ పేరు చెప్పాలా అమ్మాయి పేరు చెప్పాలా అని. సో అంతే. సో చంద్ర చెప్పినట్టు ఉమెన్ ఈజ్ అ డ్రగ్ అని. ఎస్, షీఈ్ అ డ్రగ్. అంతేకాకుండా ఇక్కడున్న మా అందరికీ కూడా సినిమానే డ్రగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. అలాగే ఫస్ట్ టైం ఇందాక తను చెప్పినట్టు ఇండియన్ సినిమాలోనే ఫస్ట్ టైం ఇద్దరు ట్విన్స్ ధర్మ రక్ష డైరెక్ట్గా వస్తున్నందుకు వెల్కమ్ సార్ and God bless and good luck to all your future endeavors too. Thank you so much. Namaskaram everyone. हाँ अच्छा ड्रग पहले लेंगे फिर बोलेंगे. I'm very happy to be here after साहिबा सुब्रमण्यम. मुझे चंदा मामा रावे मिला और उससे ज़्यादा खुशी इस बात की है that I worked with such dedicated directors और हमारे DOP हैं जिन्होंने हमको इतना अच्छा दिखाया, स्पेशली एंड नवीन चंद्रा जिनके साथ काम करके इतना अच्छा एक्सपीरियंस रहा. And it has been a beautiful journey and this film has definitely added more meaning to our lives. So thank you for making beautiful Paru and Santosh. Thank you. Thank you. మీరు ప్రీ టీజర్ చూశారు, అలాగే టీజర్ కూడా చూశారు. సో ప్రీ టీజర్ చూశారు, నెక్స్ట్ టీజర్ వచ్చింది, అలాగే మూవీ కూడా నెక్స్ట్ మీ ముందుకు రాబోతుంది. సో మేము చెప్పాలనుకున్న కాన్సెప్ట్ టీజర్లోనే ఉంది కాబట్టి మేము చెప్పడానికి నెక్స్ట్ సినిమానే బ్యాలెన్స్ ఉందండి. సో ప్లీజ్ మీ అందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్స్. అలాగే పిలవగానే బ్లెస్ చేయడానికి వచ్చిన మారుతి గారు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే వేణుగోపాల్ సారు, శివకుమార్ గారు చాలా థ్యాంక్స్ అందరికీ. యాక్చువల్గా ఎంతటి కష్టానైనా ఇష్టంగా చేస్తున్నారంటే ఖచ్చితంగా అది కళారంగానికి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు. సో ఎస్పెషల్లీ మన సినిమా వాళ్ళు. సో ఈ సినిమా ఎంతో కష్టపడి ఎంతో ఇష్టంగా చేశాం. సో మీ అందరి బ్లెస్సింగ్స్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు మా అందరి లైఫ్లో అనేది మీ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు IEF మీరు చూశారు కదండి, లోగో వచ్చేటప్పుడు అందరు కూడా ఫిల్మ్కి సంబంధించిన ఎన్ని క్రాఫ్ట్స్ ఉంటాయో అవన్నీ వచ్చాయి. అలాగే ఇందులో కూడా మేము అభిమానించే టెక్నీషియన్స్ కాకుండా మమ్మల్ని అభిమానించే టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ ఫిల్మ్కి వర్క్ చేశారు. కెమెరామెన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఎడిటరు. సో ఎవ్రీ టెక్నీషియన్ మమ్మల్ని అభిమానిస్తూ మా కోసం పనిచేసిన వాళ్ళండి. సో వాళ్ళందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వాళ్ళకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఏలూరు సీని గారు అండ్ అలాగే తేజస్వి గారు, థ్యాంక్ యూ సో మచ్. త్రిపుర తర్వాత చందమామ రావే, అది రాదు వీడు మారడు. నిజంగా అంటే అందాలు రక్షించి గడ్డం పెంచాను, కానీ నేను మారలేదు, నిజంగా మారలేదు. ముందుగా అంటే సినిమాకి ప్రొడ్యూసర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కథని నమ్మి ఒక డైరెక్టర్ విజన్ని రీచ్
రీచ్ అవ్వాలంటే ఆ ప్రొడ్యూసర్స్ నిజంగా స్ట్రాంగ్గా ఉండాలి, అలాగే ఆ కథను నమ్మాలి. సో కిరణ్ గారు ఈ కథను నమ్మారు అండ్ ఆ నమ్మకంతో మేము చాలా హైట్స్లో వెళ్ళాము. అంటే మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి, మా హీరోయిన్ స్టాఫ్స్ అందరికీ ఫెసిలిటీస్ ఉన్నాయి, మా కెమెరామెన్ అందరికీ. కానీ అక్కడ ఉన్న టెక్నీషియన్స్ అందరూ వణికిపోయారండి. అంటే అక్కడ అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది, ఆయనే మాకు బలం ఇచ్చాడనమాట. ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ 30 days ఈ సినిమా కంప్లీట్ చేసి వచ్చామండి. అండ్ ముఖ్యంగా టోటల్ 50 members క్రూ ఉన్నాం, ఒకే ఒక అమ్మాయి, ఓన్లీ 1 girl ఇన్ ద టీమ్. అంటే మా మీద ఒక నమ్మకం పెట్టుకుని వాళ్ళ ఫ్యామిలీ ఈ అమ్మాయి నమ్మి మాతో పాటు గ్యాంగ్టాక్ రావడం, తర్వాత గోవా రావడం. గోవా అంటే ఓకే తను వెళ్ళి ఉంటారు, కానీ గ్యాంగ్టాక్ రావడం, అంత హైట్లో వెళ్ళి చేయడం అనేది నిజంగా ఆ ప్రొడ్యూసర్, ఆ డైరెక్టర్స్ అండ్ మా డిఓపి గారు వీళ్ళు ఫామ్ చేసిన ఒక టీం, ఎవరు వెనక్కి రాలేదండి. అక్కడి నుంచి ఎంత బ్యాడ్ కండిషన్స్ ఉన్నా ఎవరు వెనక్కి రాలేదు. ఈ అమ్మాయి అయితే ఆల్మోస్ట్ ఇంకా బ్రీత్ మొత్తం ఆగిపోయి, బ్రెయిన్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి చాలా జరిగింది. ఈ అమ్మాయికి చాలా టెక్నీషియన్స్, మా డైరెక్టర్స్కి అందరికీ. బట్ దేవుడు మా ఇద్దరిని ఎందుకో కాపాడాడు. ఎందుకంటే మా ఇద్దరికి ఏదైనా ఒకటి జరిగింటే ఆ రోజు, అప్పుడు ఒక జ్వరమో లేకపోతే హెల్త్ బాగోపోతే షూటింగే ఆగిపోయేది, మా ప్రొడ్యూసర్ లాస్ ఉండేవాళ్ళు అండ్ ఇంత మంచి విజువల్ మాకు దొరికేది కదా. సో థ్యాంక్స్ టు ద హోల్ టీమ్. అండ్ ముఖ్యంగా ప్రియల్ గౌడ్, తెలుగు తెలీదు, తెలుగు అర్థం కాదు, ఇద్దరు డైరెక్టర్స్, ఇప్పుడు వాళ్ళిద్దరిని డీల్ చేయాలి అమ్మాయి పాపం. అంటే వాళ్ళిద్దరు డీల్ చేస్తూ ఈ అమ్మాయిని వాళ్ళు డీల్ చేసుకుని, అంటే తన ట్రాప్లో తీసేసుకుని డైలాగ్స్ అని ఈజీగా చెప్పేసింది అనమాట. సో యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ మారుతి గారికి, శివకుమార్ గారికి అండ్ టైటిల్ చాలా అంటే మనకు దగ్గరగా ఉండే టైటిల్ పెట్టారు. ఫస్ట్ అసలు ఆడియన్కి ఇమ్మీడియట్గా కనెక్ట్ అయ్యే టైటిల్ పెట్టారు. ధర్మరక్ష గురించి నాకు వాళ్ళు తెలియదు కానీ బట్ వాళ్ళ పేరు చాలా రోజుల క్రితం నుంచి వింటూ ఉండేవాడిని, రక్త చరిత్ర దగ్గర నుంచి విన్నాను. అంటే వాళ్ళు ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి ఉన్నారు, మంచి టెక్నీషియన్స్. ఇవాళ ఒక సినిమాతో ముందుకు వచ్చారు. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడుతుందని చెప్పి నమ్ముతున్నాను. అట్లాగే టీజర్ చూస్తే ఇవాళ చాలా ప్రామిసింగ్గా ఉంది. అసలు ఈరోజు హైదరాబాద్ దాటి వెళ్ళి ప్రొడక్షన్ చేయడం అంటేనే చాలా కష్టం ఒక సినిమా. అలాంటిది హిమాలయస్కి వెళ్ళి ఒక కొత్త ప్రొడ్యూసర్ అండి, బిజినెస్ అని ఏమి ఆలోచించకుండా ప్యాషన్గా సినిమా తీశారు. ఇంత ప్యాషన్గా తీసినందుకు డెఫినెట్గా వీళ్ళకి మంచి సక్సెస్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే నవీన్ చంద్ర తన అందాల రాక్షసి కానీ, దళం కానీ, అంటే ఒక ఆర్టిస్ట్గానే కనపడుతుంటాడు, ఒక హీరోగా అని కాకుండా. అట్లాంటి ఒక మంచి ఆర్టిస్ట్కి మంచి సినిమా పడిందని అనుకుంటున్నాను. అట్లాగే హోల్ టీం అందరికీ కూడా, ప్రసాద్ గారు కెమెరా, అట్లాగే మిగిలిన టెక్నీషియన్స్ అందరూ కూడా, మ్యూజిక్ డైరెక్టర్ కానీ అందరూ బాగా చేశారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి వీళ్ళకి మళ్ళీ ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి మంచి సినిమాలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.